హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను. ఏంటంటే హ్యాపీ బిస్కెట్స్తో చాలా సింపుల్, ఈజీగా స్టవ్ వెలిగించుకోకుండా 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే మంచి స్వీట్ అనమాట. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. రాండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగుంది. ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. మనం ఈ స్టవ్ దగ్గరికి వెళ్ళకుండా వెలిగించుకోకుండా చేసుకునే స్వీట్ అనమాట. రాండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. చూడండి, నేనైతే ఒక మారీ బిస్కెట్ తీసుకున్నాను. ఇవి 5 రూపీస్ అనమాట. 2 అయితే హ్యాపీ బిస్కెట్లు అయితే తీసుకున్నాను. మన ఇష్టము, అచ్చం ఇవి అయినా తీసుకోవచ్చు, అచ్చం ఇవి అయినా తీసుకోవచ్చు. కొంచెం బాగుంటుంది కలర్ డిఫరెంట్గా. అందుకని నేనైతే ఈ మారీది ఒకటి తీసుకున్నాను. 2 హ్యాపీ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు మిల్క్ పౌడర్ అయితే కావాలి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మిల్క్ పౌడర్ కావాలి. షుగరు కావాలి. కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు అయితే కావాలి. 1 కప్పు నిండా ఎండు కొబ్బరి అయితే కావాలి. ఇప్పుడు ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ ఎండు కొబ్బరి పొడి అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఎండు కొబ్బరి డెసికేటెడ్ కొబ్బరి పొడి కనుక లేకపోతే మామూలుగా మనం కొబ్బరి వెనకాల బ్లాక్ పార్ట్ అంతా తీసేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరగ్గా ఉన్న బాగానే ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే మనం షుగర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అంతా తీసేసిన తర్వాత ఇందులోకి మనం షుగర్ అంతా వేసేసుకుందాము. వేసేసుకొని షుగర్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, షుగర్ కూడా ఇక్కడ చూపించిన విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా వేసుకుందాము. మనకి ఇందులోకి షుగరు మనం తీపి తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి మనం ఇంకా కొద్దిగా షుగర్ ఉంది కదా, ఇందులోకి మనం బిస్కెట్లు వేసుకుందాం. బిస్కెట్లన్నీ ఇందులోకి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. మంచి చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. మనం తినేదాన్ని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్లన్నీ మనం ముక్కలుగా చేసుకొని ఇందులోకి వేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకోవాలి. షుగర్లోకి వేసేసుకుందాము అన్నీ. మారీగోల్డ్ కూడా బాగా క్రిస్పీగా ఉండే బిస్కెట్లు తీసుకోండి. మెత్తగా ఉండే అయితే అంతగా బాగుండదు, క్రిస్పీగా ఉండే అయితే బాగుంటుంది. అన్నీ ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అన్నీ వేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం. అన్నీ అయితే వేసేసాను మొత్తం బిస్కెట్లన్నీ. ఇప్పుడు మూత పెట్టేసుకొని పౌడర్లా చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా బిస్కెట్ కూడా ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకొక ప్లేట్ తీసుకొని ఈ పౌడర్ అంతా ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంత ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ ఉంది కదా, ఇందులోకి ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇందులో మిల్క్ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కొబ్బరి అవన్నీ తీసి పెట్టుకున్నాం కదా, బాదం పప్పు, జీడిపప్పు, ఇందులో సగం వేసేసుకోవాలి. షుగర్ పౌడరు, మిల్క్ పౌడరు ఇందులో సగం అయితే వేసాను. ఇప్పుడు ముందుగా మనం పాలు వేసి ఇది మనం గట్టిగా కలుపుకుందాం. ఇప్పుడు 1 కప్పు పాలు అయితే తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకుంటూ మనం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇది లోపల స్టఫింగ్ కోసము. ఎక్కువ పాలు కూడా పట్టదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటేనే సరిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇదైతే పక్కన పెట్టేసేసుకుందాం.
కొద్దిగా నెయ్యి వేసుకుందాం చేతికి, ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా గట్టిగా ఉండాలి మనకి స్టఫింగ్ అయితే, ఎక్కువ లూజ్గా అయితే ఉండకూడదు. ఇప్పుడు మనం ఇది కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇది మనం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం బిస్కెట్లు పౌడర్ ఉంది కదా, ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. పాలు ఎక్కువ అయితే వేసుకోకూడదు, ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఎక్కువ కనుక వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. లూజ్ కాకుండా కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి, పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మనకి ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి. ముద్దలా రావాలి. మనకి ఎక్కువ పాలు కూడా పట్టదు. చూడండి కొద్దిగా అలా చల్లుకుంటూ వేసుకుంటున్నాను. బిస్కెట్లు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంక ఇలాచీ పౌడర్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. అంత ముద్ద అయ్యే వరకు కలుపుకుందాం. కొద్దిగా పాలు వేసుకుంటూ నాకైతే ఒక 4-5 స్పూన్లే పడింది అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని చేతికి అంటుకోకుండా ఇందులో కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందాము. కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా బాగా నెయ్యి మనకి బ్యాటర్లో కలిసే వరకు కలిపేసుకుందాము. చూడండి ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి గట్టిగా. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసేసుకొని ఒక కవర్ తీసుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా తీసుకోండి, నేనైతే ఒక కవర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా మనం నెయ్యి రాసుకుందాం. కొద్దిగా నెయ్యి రాసుకోవాలి అంటుకోకుండా ఉండేదానికి. అంత రాసేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం కొబ్బరి స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని దీనిపైన పెట్టుకొని మనం రౌండ్గా చేసుకోవాలి. లోపల మనం స్టఫింగ్ పెడుతున్నాం కాబట్టి ఇలా రౌండ్గా చేసుకోవాలి. కవర్ ఇలా వేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి అంటుకోకుండా ఉండేదానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి వేసి ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం బిస్కెట్లు చేసాం కదా, అది కూడా ఇలా వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుందాము దీనిపైన కూడా అంటుకోకుండా ఉండేదానికి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి చపాతీ కర్రకు కూడా రాసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మనం చపాతీలాగా పల్చగా చేసుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి. నెయ్యి రాసుకుంటే మనకు అంటుకోకుండా బాగా వస్తుంది. ఈ విధంగా పెద్దది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ చేసాం కదా, ఇది మధ్యలో ఇలా ఉంచుకోవాలి. కరెక్ట్గా మనం ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులోకి అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కవర్తోనే ఇలా తిప్పుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. మధ్యలో పెట్టుకొని అంతే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా అంటించేసేసుకోవాలి. ఒకసారి ఈ సైడ్ అంతా మూసేసుకోవాలి. ఈ పక్క కూడా ఇదే విధంగా చేయాలి. అంతే. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు అయితే ఇలాగే తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాం. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. ఒక 10 నిమిషాలు పెడితే మనకు గట్టి పడిపోతుంది. అప్పుడు మనం పీసుల కింద కట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడైతే నేను ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి తీసాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టాను కవర్ తోటి. అలాగే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఈ కవర్ని తీసేద్దాం. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతూ అంత బాగుంటుంది. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము. ముందుగా ఈ సైడ్ అంతా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం సిల్వర్ పేపర్ అంటించుకోవాలి. ఈ సైడ్ కూడా తీసేసుకొని పేపర్ అంటించుకుందాం.
మీ కాడ ఉంటేనే వేసుకోండి, వేయాల్సిన అవసరం అనేది ఏమి లేదు. ఖచ్చితంగా ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి షాప్లో తెచ్చుకున్నలాగే ఉంటుంది. అంతా ఒకసారి ఇలా వేసేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా అంటించిన తర్వాత మనము ఇప్పుడు పీసులాగా కట్ చేసుకుందాము. బాగా అంటించుకోవాలి. ఇప్పుడు మనం పీసులాగా కట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. పైన చాక్లెట్ కలర్లో లోపల వైట్గా ఎంత బాగా వచ్చిందో. అన్నీ అయితే కట్ చేసేసుకుందాము. మరి పెద్దగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగా వచ్చాయి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, చూడటానికి కూడా సేమ్ మనం స్వీట్ షాప్లో తెచ్చినట్టే ఉంటుంది. చూడండి అన్నీ అయితే కట్ చేసేసాను. ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. బయట మనం షాపుల్లో కొన్నా కూడా ఎంత బాగుండదు, అంత బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతూ స్టవ్ వెలిగించుకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్ ఈజీగా ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి. ఎంత బాగుంటుందో. ఇవి ఫ్రిడ్జ్లో పెడితే 2 వారాలైనా అలాగే ఉంటాయి. చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.